తీయగా చల్లగా. స్వాగతం. కార్తీక్ ఎంపీ చేసిన పాట రామజోగయ్య శాస్త్రి రచన, సంగీతం మణిశర్మ. బాబా సెహగల్ పాడిన పాట డాన్ సీను అన్న సినిమా నుంచి 5 ఏళ్ల వయసుకే ఏదో అయిపోయిందన్నటువంటి ఒక పాట తను పాడబోతున్నాడు. ఇప్పుడు సిగ్గుపడతానంటే ఇలాగా అమ్మాయిలాగా చక్కగా చప్పట్లు కొడితే అతను సిగ్గు వదిలిపెట్టేసి ఒక చిన్న మాటలు ఎంత తేడా వస్తుంది చూడండి. సిగ్గు లేకుండా సిగ్గు వదిలిపెట్టి అనడానికి. మాయాబజార్లో డైలాగ్ గుర్తుంటుంది మీకు, శకుని. ఆ మాయా శశిరేఖ చాలా విశృంఖలంగా విచ్చలవిడిగా తిరుగుతున్నప్పుడు చక్కగా ఉన్నావమ్మా కలివిడిగా సిగ్గు లేకుండా అంటారు ఆయన. అయ్యో రామా, ఇవి నాకంటే సుకుమారంగా ఉన్నాయే, ముట్టుకుంటేనే చిట్లిపోయినాయి. ఇంతకంటే మంచి నగలు మా ఇంట్లో కొల్లలు. అవునమ్మా, చక్కగా సిగ్గు లేకుండా చనువుగా ఉన్నావు. సంతోషించాను. సిగ్గు పడడం వేరు, సిగ్గు లేకుండా. సిగ్గుపడకుండా తినండి అంటారు. బావగారు సిగ్గు లేకుండా తినండి అంటే ఎలా ఉంటుంది? అందుకని నువ్వు సిగ్గుపడడం అని అన్నాను నేను, సిగ్గు లేకుండా అని అనలేదు. అలా అంటానా సిగ్గు లేకుండా? వాళ్ళందరూ కూడా సిగ్గు విడిచి చప్పట్లు కొట్టారు నీకోసం. పాడు బాగా. శుభం. Yes, who is it? డాన్ సీను, ఒంటి పేరు సీను, అదిరిపోయిందప్పా. ఇంటి పేరు డాను, అల్లాడిపోయిందప్పా. ఒంటి పేరు సీను, సీను, నా ఇంటి పేరు డాను. తాను. వీడెవడో వీరమాసు తిరకాసు కేసులా ఉన్నాడే, వీడి మాటలు నమ్ముకుంటే ప్రతి ఇంటి గడపకో డానుంటాడే. डॉन को पकड़ना मुश्किल ही नहीं, नामुमकिन है. ఐదేళ్ల వయసుకే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యానురా. హై స్కూలు టైముకే మా ఊళ్ళో నేను డానురా. దావూదుకు తీసిపోను దేనిలోనైనా, త్వరలో ఎస్ గ్యాంగ్ పెట్టి రాబోతున్నా. ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర గత్తర గమ్మత్తే, గ్రూపుల గుంపులు గల్లంతే, నా ఒక్కడికి నమస్తే. 5 ఏళ్ల వయసుకే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యానురా. హై స్కూలు టైముకే మా ఊళ్ళో నేను డానురా. డింగడ డింగడి పక్క కొక్క కొక్క కో. వీడెవడో వీరమాసు తిరకాసు కేసులా ఉన్నాడే, వీడి మాటలు నమ్ముకుంటే ప్రతి ఇంటి గడపకో డానుంటాడే. హే గ్లోబును బంతాడొచ్చు, మనమే డాన్ అయితే మోస్ట్ వాంటెడ్ మగాడవచ్చు. డే బై డే రైజ్ అయితే రివాల్వర్ చూపించొచ్చు. రిస్క్ ఏదో ఎదురైతే గర్ల్ ఫ్రెండ్స్ తో చింతా కనొచ్చు. మూడంతా వేడైతే పోలీస్ నైనా విసిగించొచ్చు, శారీ డాన్లే తినిపించొచ్చు, సినిమా స్టార్స్ కి ఫ్రెండ్ అవ్వచ్చు, క్రికెట్ స్టార్స్ ని ఆడించొచ్చు. చేస్తున్న నయా పైసలేదే ఖర్చు, ఎవడిను బెదిరించి కోట్లు గుంజేయొచ్చు. ఇత్తడి చిత్తడి నేనొస్తే గత్తర గత్తర గమ్మత్తే, గ్రూపులు గుంపులు గల్లంతే, నా ఒక్కడికి నమస్తే. నెల్లూరు అతను కొట్టడానికి చాలా ఫాస్ట్గా వచ్చి ఫాస్ట్గా పాడాడు అనమాట. వెరీ నైస్, చాలా బాగుంది. 5 ఏళ్ల వయసుకి నేను అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రా. ఎలా అంటున్నావు అది? 5 ఏళ్ల వయసుకే నేను అమితాబ్ బచ్చన్ ఫ్యానురా. దిస్ ఈస్ పర్ఫెక్ట్.
ఫ్యానురా దట్ పంచం వాజ్ నాట్ ఇన్ పక్కా శృతి. ఓకే, మధ్యలో సినిమా స్టార్స్ ఫ్రెండ్ అవచ్చు, క్రికెట్ స్టార్స్ని ఆడించవచ్చు. ఆ తర్వాత ఒక పదం మర్చిపోయిన సమయస్ఫూర్తిలో వెంటనే నెక్స్ట్ లైన్ తీసేసుకుని పాడేసుకున్నాం. ఇవన్నీ నేను పెద్ద తప్పులుగా అన్నయ్యా. అసలు ఈ రోజుల్లో ఫుల్గా ఒక పాటను పాడడం అనేటటువంటిది చాలా అతిశయం అయిపోతున్న రోజుల్లో ఒక్కొక్క లైను ముక్క ముక్కగా పాడి కట్ అండ్ పేస్ట్ అండ్ టూత్ బ్రష్ అనుకుంటున్న ఈ రోజుల్లో ఒక పాటను మీరు పుస్తకం లేకుండా కంప్లీట్గా ఒకసారి పాడడం అనేది గొప్ప విశేషం. కానీ ఈ చిన్న చిన్న తప్పులు, నా ఉద్యోగం కూడా చూసుకోవాలిగా, నేను ఇక్కడ కూర్చున్నది ఏదో అధిక ప్రసంగం చేయడానికి, మరి లేకపోతే ఆడేందుకండి అన్నమాట. బేరింగ్ దోస్ టూ స్మాల్ దీస్ థింగ్స్ యూ హ్యావ్ డన్ వెరీ వెల్. ఇవాళ నాకు పని కొంచెం ఇబ్బందే, నా పని ఇప్పుడు ఎవరు నిష్క్రమింప చేయాలి అని ఆలోచిస్తే, బికాస్ ఏదో అమ్మాయి దండం పెట్టుకుంటుంది ఏంటి పల్లవి, నా జోలికి రాకురా నారాయణ అన్నట్టుంది ఆ అమ్మాయి. ఇవాళ నా పని ఎవరు నిష్క్రమిస్తారు అనగానే అమ్మాయి ఇలా పైకి చూసి దండం పెడుతుంది. ఇమీడియట్ ఏంటది, ఊరికనే చెయ్యి ఊదుకున్నావా, చూసావా, ఊదుకుంటే నాకు దండం పెట్టినట్టు అనిపించింది అనమాట. నువ్వు కనీసం మర్యాద కోసమైనా నేను మీ మీద గౌరవంతో దండం పెట్టానని ఉంటే ఎంత బాగుండేది. ఊదుకున్నాను అన్న తర్వాత నా ఆశ అంతా అడియాస అయిపోయింది కదా. ఓకే, కూర్చో కూర్చో. మా అమ్మాయి పేరు పెట్టుకున్నావు, నేనేం అనలేను, నేను ఏం చేయను నేను. ఓకే, వెళ్ళరా నాన్న అలా. కానీ పాడుతా తీయగా చల్లగా